నమస్తే, వెల్కమ్ టు హైపర్ న్యూస్. నేను పుష్ప. వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ అన్నారు. తెలుగుదేశం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా గూడూరు మండల పరిధిలోని కొమ్మనేటరు గ్రామంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం గూడూరు మండల పరిధిలోని కొమ్మనేటరు గ్రామంలో నిర్వహించిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ గ్రామంలోని ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ బాండ్లను అందజేశారు. సునీల్ కుమార్ సమక్షంలో గ్రామానికి చెందిన సుమారు 150 కుటుంబాల సభ్యులు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారి మెడలో టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆయన ఆహ్వానించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో గ్రామాల్లో అభివృద్ధి శూన్యమని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ పాలనలో గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని తెలిపారు. కావున గ్రామీణ ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. గ్రామ ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తారని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వర్లు రాజు, సురేష్ రెడ్డి, పద్మనాభరెడ్డి, మస్తాన్ రెడ్డి, సురేందర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, రామసుబ్బారెడ్డి, కమలాకర్ రెడ్డి, మహేష్ రెడ్డి, రాజారెడ్డి, దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫోటో తీసుకోవాలి. డాన్స్ బాగా చేస్తున్నావు కదా. అలా వస్తాం. మా కృష్ణయ్య వీళ్ళందరూ కలిసి మళ్ళీ సొంత గూట్లోకి వచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామంలో దాదాపు 100 నుంచి 200 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నందుకు మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే వేదిక ఉన్నటువంటి పెద్దలు పార్టీ అధ్యక్షులు రాజు గారు, పెద్దలు రాష్ట్ర నాయకులు భాస్కర్ రెడ్డి గారు, అలాగే పెద్దలు బాలకృష్ణ గారు, గురపల్లి బాలకృష్ణ గారు, శ్రీనివాసరెడ్డి గారు, మల్లికార్జున నాయుడు గారు, చించరామయ్య గారు, రహీం గారు, అలాగే మధురెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. నేను గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు సురేషు అన్న నాయకత్వంలో, అలాగే మా కిష్టయ్య వీళ్ళందరూ రత్నయ్య గారి నాయకత్వంలో ఈ బూత్లో 400 మెజార్టీ నాకు తీసుకొచ్చారు. మరలా నేను తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత అదే 400 పైచీలకు మైనస్ ఈ వార్డులో, ఈ ఊర్లో బూత్లో. దానికి కారణం ఏంటంటే ముఖ్యంగా గతం నుంచి కూడా ఇక్కడ ప్రజలకి అందుబాటులో ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ తెలుగుదేశం పార్టీలో సురేష్ ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి, తర్వాత ఈ గ్రామంలో మేము చేసినటువంటి అభివృద్ధి, ఇవన్నీ కూడా కొద్దిగా ఇబ్బందులైన కారణంగా, వాళ్ళు లేని కారణంగా, వాస్తవం ఒప్పుకుంటున్నాం మేము, దాని డౌట్ లేదు. మా బాలకృష్ణ పోరాడాడు పాపం, శక్తి వంచన లేకుండా పోరాడాడు మా బాలకృష్ణ. అయినప్పటికీ మీ అందరి సహకారం ఉంటే ఆయన కూడా సక్సెస్ అవుతారు ఖచ్చితంగా. కాబట్టి ఈరోజు మీరందరూ కూడా వచ్చి మేము కూడా తెలుగుదేశం పార్టీలో చేరతాము. సురేష్ అయితే ఆయన పాత తెలుగుదేశం కాబట్టి ఇబ్బంది లేదు. అలాగే మా రత్నయ్య నా బంధువైనా కానీ ఎప్పటి నుంచో బతిలాడుతుంటే మొన్న మా రహీం ద్వారా మా రత్నయ్య వచ్చాడు. అలాగే పద్మనాభన్న ఆల్రెడీ ఇక్కడ స్థిరపడి ఎన్నో మంచి కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేసిన వ్యక్తి మా పద్మనాభన్న. అలాగే మా కిష్టయ్య కూడా నా బంధువే, సొంతోడే. కానీ వీళ్ళందరూ కూడా కొన్నిసార్లు నాకు ఎలక్షన్లో చేయలే. అందువల్ల ఇక్కడ దాదాపు 400 పైన ఓట్లు మైనస్ వచ్చాయి. ఇప్పుడు ఏంటంటే ఆ 400 కన్నా
600-500 మెజార్టీ వస్తుందని నాకు ఖచ్చితంగా నమ్మకం అయితే ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే ఈ గ్రామానికి అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, శ్రీరంగ గారి నాయకత్వం, శ్రీరంగ గారి నాయకత్వం, శ్రీరంగ గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్. బొమ్మలాట, ఆరికటిక కళాకారులు ఆర్థిక అభివృద్ధి సాధించేందుకు తన వంతు సహకారం అందజేస్తానని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఆయన నివాసంలో గూడూరు 2వ పట్టణం గాంధీనగర్ ప్రాంతానికి చెందిన బొమ్మలాట, ఆరికటిక 40 కుటుంబాల కళాకారులు సునీల్ కుమార్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. గూడూరు 2వ పట్టణం గాంధీనగర్ ప్రాంతానికి చెందిన బొమ్మలాట, ఆరికటిక 40 కుటుంబాల కళాకారులు సునీల్ కుమార్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరగా ఆయన వారి మెడలో తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో వీరు వైసీపీకి అండగా నిలవటం జరిగింది అని, అయితే మాపై నమ్మకంతో నేడు టీడీపీలో చేరటం ఆనందంగా ఉందని తెలిపారు. వీరి సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శివకుమార్, వెంకటేశ్వర్లు నాయుడు, పెంచలయ్య, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బొమ్మలాట ఆర్యకటిక నాయకులు దాదాపు 40 కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. అట్లాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నా సోదరుడు మాజీ కౌన్సిలర్ శివకుమార్ గారు, అలాగే ముఖ్యంగా మా వెంకటేశ్వర నాయుడు గారు అందరితో మాట్లాడి, ఇంతకుముందు కూడా పెంచలయ్య కూడా వాళ్ళతో మాట్లాడినాడు. పెంచలయ్య గారికి, మా వట్టేపాటి కృష్ణయ్య గారికి, అలాగే మా రమేష్ రెడ్డి గారికి, కృష్ణన్న గారికి, అలాగే బాబు పుత్తూరు వెంకటేష్ గారికి, మా ఉదయ్ గారికి, రమేష్ రెడ్డి గారికి, మా ఎక్స్ సర్పంచ్ రాజన్న గారికి, రత్నం గారికి, అలాగే మాజీ కౌన్సిలర్లు వెంకటేశ్వర గారికి, మధు గారికి, ఇక్కడ ఎక్కువగా వెంకటేశ్వర బాగా ఇది చేసుకుని వచ్చిన బాబుకి, వెంకటేశ్వర్కి అందరికి కూడా నాకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే ఎక్కడ కూడా రాజకీయాల్లో బయటపడరు పేదవాళ్ళు నేరుగా వచ్చి ఈసారి మేము చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాల్సిందేనయ్యా, మేము అందరూ కలిసి పనిచేస్తామని చెప్పి సంతోషంగా వచ్చినందుకు మీ అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే మామూలుగా ఏంటంటే వాళ్ళందరూ కూడా దేవుడిని వేసుకుని ప్రార్థించేవాడు. అందరూ కూడా ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా ఒకసారి నమ్మి ఆయన్ని మోసపోయిన విషయాన్ని కూడా ఒకసారి వాళ్ళే అంటున్నారు. నమ్మేమయ్యా ఒకసారి ఏదో క్రైస్తవుడు అనుకున్నాం ఆయన, మరి క్రైస్తవుడు కూడా ప్రేమ ఉంటుంది అనుకున్నాం, కానీ ఇంత కఠినంగా ఉండదు మనసు అని మేము తప్పు చేశామని చెప్పి చెప్పడం నిజం ఒప్పుకున్నారు కొంతమంది. ఏంటంటే మేము కొన్నిసారి ఓటీలేదా, మేము జగన్మోహన్ రెడ్డికి ఓటేసాము, ఈసారి మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి వచ్చినందుకు అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏమన్నా ఉంటే ఇప్పుడు సోదరులు మా శివ పెంచలయ్య చెప్పినట్టు మీలో చదువుకున్నటువంటి వాళ్ళు నాయకులుగా ఎదగాల. వెళ్ళకాలం మేము తీసుకొచ్చి వచ్చేది కాదు, మీలో చదువుకున్న వాళ్ళు యూత్ డైరెక్ట్గా వచ్చి ఏదైనా సమస్య ఉంటే మాకు చెప్పే విధంగా తయారవ్వాలని చెప్పి మీ అందరికీ కోరుతున్నా. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పెళ్లకూరు దశరథరామిరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శతాబ్ది వేడుకల ప్రత్యేక సంచిక విడుదల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని పాఠశాల శతాబ్ది వేడుకల ప్రత్యేక సంచికను విడుదల చేశారు.
ఈ సందర్భంగా పాఠశాలలో పనిచేసిన పలువురు అధ్యాపకులను పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు. చాలా ఉన్నాయి, అక్కడ టైం లేదు. ఈ పాఠశాల విషయంలో కొన్ని విషయాలు ఉన్నాయి. కానీ బళ్ళ చదివి వృద్ధిలోకి వచ్చిన వాళ్ళు త్రివిక్రమ గారు నాకు చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. వీళ్ళందరికీ నేను ఒక్కసారి వందనాలు అర్పిస్తూ అభినందనలు అర్పిస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి హెడ్ మాస్టర్ రఘుని ముందుగా నేను అభిమానిస్తున్నాను. ఎందుకంటే గుడేళ్ల పండుగను అద్భుతంగా నిర్వహించారు కదా. తర్వాత ఈరోజు ఈ సావని ఆవిష్కరిస్తున్నారు. ఎంతో వితరణతో రామ్మోహన్ రావు గారు సావనీరు ప్రింటింగ్కి గడువు కట్టారు. ఎక్కడ రాజీ పడలేదు. ఇట్లా తెలుసుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు శివకుమార్ గారు, మీరు చాలా చక్కగా తీర్చిదిద్దారు. నేను సావనీరు చూశాను. ఇప్పుడు సావనీరు లాంచ్ చేయవలసిందిగా ఉమాశంకరన్న కొద్దిగా వెనక్కి. ఉమాశంకరన్న మీది ఆపదు మా ఓకే సార్. సార్ రెడీ సార్, రెడీ సార్. సార్ కెమెరా చూడండి సార్. అందరూ కోఆపరేట్ చేస్తున్నా కోరుతున్నాం. సార్ రెడీ సార్, రెడీ సార్. చూడండి పైన చూడండి సార్. సార్ అటు కళ్ళు అయిపోయి అట్టేనండి. సార్ రెడీ సార్, రెడీ సార్. సార్ దూరం ఉండండి సార్, కనపడ్డా దూరం ఉండండి ఒక్క నిమిషం సార్. జరుకోండి సార్, ఇంకా వస్తారు బయటకి వస్తారు సార్. మీరు అడ్డు రాబాకండి సార్. సార్ దగ్గరండి సార్, దగ్గరండి సార్. సార్ కొద్దిగా వెనక్కి సార్. సార్ కొద్దిగా వెనక్కి. మీరు వెనక్కి వస్తే వెనకాల వాళ్ళు కూడా వస్తారు. సార్ సార్ కెమెరా చూడండి సార్. ఇట సార్ ఇటారు సార్ మీరు. ఎస్సీ కమ్యూనిటీ వారిని గౌరవిస్తూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాబోయే సార్వత్రిక ఎన్నికలకు అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థులుగా తొలి జాబితాలో ఎక్కువ శాతం మందికి అవకాశం కల్పించడం అభినందనీయమని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో ముఖ్య నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ మాట్లాడుతూ అనేక మంది కొత్త వారికి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం వైసీపీ తరపున ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువయ్యారని ఆయన విమర్శించారు. జనసేన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలను సమన్వయపరుచుకొని అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని, ఆ దిశగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి ప్రకటన వైసీపీలోని అయోమయ పరిస్థితి తెలుస్తోందన్నారు. తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నరసింహ యాదవ్ మాట్లాడుతూ తొలి జాబితాలో తిరుపతి జిల్లా పరిధిలో 2 ఎస్సీ నియోజకవర్గం అభ్యర్థులను ప్రకటించడం ఆనందంగా ఉందని, సునీల్ కుమార్ లాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా ఉంటే ప్రతి ఇంటిలో ఒక ఎమ్మెల్యే ఉన్నట్లు ఉంటుందని పేర్కొన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో సునీల్ కుమార్ విజయానికి పార్టీ శ్రేణులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు భాస్కర్ రెడ్డి, శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, చెంచురామయ్య, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చరిత్రలో ఎప్పుడు కూడా ఇన్ని సీట్లు ఒకేసారి ప్రకటించడం అనేది నిజంగా చాలా సంచలనమైన విషయం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తుగా ఉండి మీరిద్దరూ కలిసి వైఎస్ఆర్సీపీని ఓడించాలని చెప్పి ప్రజల ఆకాంక్ష మేరకే ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులు పెట్టుకున్నాయని చెప్పి ఒకసారి మేము తెలియజేస్తున్నాం.
అట్లాగే ఈరోజు తెలుగుదేశం పార్టీలో జనసేన పార్టీలో పోటీ చేస్తున్నటువంటి వ్యక్తుల్లో దాదాపు 23 మంది కొత్త వారికి టికెట్లు ఇవ్వడం జరిగింది. అలాగే 99 సీట్లలో 15% మహిళలకి ఇవ్వడం జరిగింది. అట్లాగే మాదిగ సామాజిక వర్గానికి 11 సీట్లు, మాల సామాజిక వర్గానికి 8 సీట్లు ఇవ్వడం జరిగింది. తొలి జాబితాలోనే దాదాపు 19 సీట్లు ఎస్సీలు కేటాయించినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎస్సీలకి ఇన్ని సీట్లు ఇచ్చిన పార్టీ అంటే ముందుగా ప్రకటించిన పార్టీ ఏం లేదు. అవతల వాళ్ళు ఎస్సీ ఎమ్మెల్యేలని ఆడుకుంటున్నారు. ఈ నియోజకవర్గంలో ఒకరోజు అంటారు, మళ్ళీ ఆయన్ని మారుస్తారు, అక్కడ నుంచి ఇంకో దగ్గర మారుస్తారు, జిల్లాలు మార్చి పోటీ చేయమని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు అక్కడ ఉన్న ఎస్సీలను ఆడుకునేటువంటి ప్రక్రియ అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లా వైఎస్ఆర్సీపీలో పోటీ చేసేదానికి అభ్యర్థులు కూడా కనుమరుగే పరిస్థితి అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే నిన్న వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ మేము డిసైడ్ చేసినటువంటి సీట్లో ఉన్న వాళ్ళందరూ అభ్యర్థులు కాదు, వాళ్ళు ఓన్లీ సమన్వయకర్తలే అని చెప్పడంలో అర్థమైందో ఎవరికి అర్థం కాని విషయం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే మీ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన జాబితాలో దాదాపు 63 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అంటే చదువు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. అట్లాగే 3 అభ్యర్థులు వృత్తిరీత్యా డాక్టర్లు, అలాగే ఒక ఐఏఎస్ అధికారి, అలాగే ఈ 99 మందిలో 2 పిహెచ్డి. దాంట్లో మీ గూడూరు లోకల్ సునీల్ కుమార్ కూడా ఒకరు కావడం నిజంగా నాకు సంతోషం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఈ యొక్క జాబితాను చూసి వైఎస్ఆర్సీపీ గుండెల్లో వణుకు పుట్టిన మాట వాస్తవం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే జగన్ ఎస్సీలని ఓటు బ్యాంక్గా వాడుకునే తప్ప ఎస్సీలకి సహాయ సహకారం చేసినటువంటి పరిస్థితి లేదు. ఎస్సీ కార్పొరేషన్ని రద్దు చేశాడు. రద్దులకు వచ్చేటువంటి 27 పథకాలని అట్లే అడ్డగోలుగా వాటిని నిషేధించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే దళితుల్ని కోత కోసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీలో నిజంగా దళితులకి అగ్రస్థానం, అందరికన్నా ముందు దళితులకి సీట్లు ఇచ్చే విధంగా 2 నాయకులు చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పి తెలియజేస్తూ జీవితాంతం ఎస్సీలు ఇరువురు నాయకులకి ఖచ్చితంగా రుణపడి ఉంటారని చెప్పి కోరుకుంటూ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు విజయానికి నాందని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు ప్రకటించినటువంటి 99 సీట్లు కూడా ఒక్కటి పోకుండా అన్నీ గెలుస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ గూడూరు కాన్స్టిట్యున్సీలో నాకు అవకాశం కల్పించినటువంటి మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అట్లాగే మా యువ నాయకులు కాబోయే మా నాయకులు నారా లోకేష్ బాబు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే నాకు సీటు వచ్చే దాంట్లో సహకరించినటువంటి పెద్దలు, ముఖ్యంగా చెప్పాలంటే మా జిల్లా అధ్యక్షులు ఎప్పటి నుంచో నన్ను ప్రోత్సహిస్తూ సునీల్ పనిచేయమ్మా, నీకు ఇబ్బంది లేదు, నీకేం పోటీ కూడా లేదు, నీకే వస్తాయని చెప్పి ప్రోత్సహించి నన్ను దగ్గరుండి ప్రోత్సహిస్తూ టికెట్ విషయంలో కూడా నాకు చెప్పినటువంటి వ్యక్తి అంటే అన్నకి మొహంలాగా చెప్తాను. పార్టీ అన్న పార్టీ బ్రాండ్ ఒక రకమైన స్టేజ్ పనిచేస్తేనే చెప్తాను తప్ప మామూలుగా చెప్పే పరిస్థితి లేదు. అందుకు మా అన్నకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే పెద్దలు ప్రసాద్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, అలాగే పెద్దలు బేదా రవిచంద్ర గారికి, అలాగే మంత్రి నారాయణ గారికి, అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి, ఆనం రామనాయుడు గారికి, అలాగే మా వెల్విషర్ శ్రీధరన్న గారికి, అలాగే ముఖ్యంగా నాకు టికెట్ ఆల్రెడీ మాకు ఉన్నటువంటి అందరికీ తెలుసు కన్ఫామ్ అయిందని చెప్పి. ఎప్పుడో బాబు గారు మా పార్టీ అధ్యక్షులతో, మా రాష్ట్ర పార్టీ నాయకులతో, అలాగే జిల్లా పార్టీ నాయకులతో పిలిచి మాట్లాడి ఈ అభ్యర్థి సునీల్ కుమారేను మీరు వెళ్ళి పని చేసుకోమని చెప్పి అప్పుడే చెప్పాడు. నా అదృష్టం ఏంటంటే మా నాయకులందరూ కూడా ఏకగ్రీవంగా, ఎక్కడ లేదు ఇది, ఏకగ్రీవంగా సునీల్ కుమారే మాకు అభ్యర్థి సార్ అని చెప్పారు. దానికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, రాబోయే రోజుల్లో జనసేన వాళ్ళతో మనందరం కూడా సమన్వయం చేసుకుని పోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయాన్ని నాయకులు గుర్తుపెట్టుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే జనసేనాని మన నాయకుడు జైల్లో ఉన్నప్పుడు ఒక్కడు ధైర్యంగా జైల్లోకి వెళ్ళి నేను తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతాననేటువంటి మాట మనకు కూడా ఎంతో ఊపిని ఉత్సాహాన్ని ఇచ్చింది. కాబట్టి ఖచ్చితంగా జన సైనికుల్ని మన సొంత తమ్ముళ్ళుగాను మన సొంత అన్నలుగాను అనుకుంటూ వారిని కూడా ప్రతి కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.
రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చి బీజేపీ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలవుతున్నా ఇప్పటి వరకు రైతులకు ఎటువంటి న్యాయం చేయలేదని సిపిఐ గూడూరు పట్టణ కమిటీ కార్యదర్శి కాళేశ విమర్శించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం పాత బస్టాండ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ నాయకులు నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం తీసుకువస్తున్న నూతన చట్టాలను వ్యతిరేకిస్తూ సిపిఐ నాయకులు గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గూడూరు పట్టణ సిపిఐ కార్యదర్శి కాళేశ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉండి రైతులకు న్యాయం చేయకపోగా వారిని తీవ్రంగా నష్టపరిచే విధంగా నూతన చట్టాలు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోందని, ఈ క్రమంలో వ్యతిరేకించిన రైతులు చేస్తున్న నిరసనను అణచివేస్తూ పోలీసు చేత కాల్పులు కూడా చేయించి ఒక రైతు మరణానికి కారణమయ్యారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా రైతులు కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. సోదరులారా, అధికారం కేంద్రంలో రాకముందు 10 ఏళ్ల క్రితమే రైతుల్ని నేను ఆదుకొని రైతులకు అన్ని విధాల సహాయం చేసి రైతుల్ని ముందుకు తీసుకుపోయేదాన్ని కృషి చేస్తానని, అనేక వ్యవసాయానికి నేను సహాయం చేస్తానని చెప్పి కేంద్రంలో చెప్పి వచ్చిన మోడీ ఈ రోజు మొండి చేతులు చూపించి రైతుల్ని హింస పెడుతున్నాడు. రైతులు గత సంవత్సరంలో ఒక్క సంవత్సరం ధర్నాలు చేసి ప్రదర్శనలు చేసి 150 మంది దాకా ప్రాణదానం చేసినప్పుడు ఇక్కడ ఈ మోడీకి విధిరాల. అలాంటి మోడీ మళ్ళీ ఇప్పుడు ధర్నా చేస్తూ ఉంటే పంజాబ్, ఢిల్లీ ఈ ప్రాంతాల్లో వాళ్ళు కోరికల కోసం, కోరికలంటే ఏదో గొంతంలో కోరికలు కాదు, వాళ్ళు రైతులకి ఇన్సూరెన్స్ కావాలని, అంటే పండించిన పంటకి గిట్టుబాటు ధర కావాలని ఆ విధంగా వాళ్ళు చేస్తుంటే వాళ్ళ మీద కేంద్ర ప్రభుత్వ సైన్యం దాడులు చేసి తుపాకీలతో పేల్చి చనిపోవడం జరిగింది. దీనికి నిరసనగా ఈరోజు ఢిల్లీలో జరిగే కార్యక్రమాలకి ఈరోజు గూడూరులో కూడా వామపక్షాలు ఐక్యంగా ఉండి వామపక్షాలు వాళ్ళకి అండగా నిలబడతా ఉంది. దీనికి ఖచ్చితంగా మోడీ ప్రభుత్వం నష్టాన్ని సరిచూడాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన నష్టపరిహారాలన్నీ రైతులకు గిట్టుబాటు ధరలు ఇవన్నీ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా వామపక్షాల తరఫున సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తాం. రాష్ట్రంలో పేదరికం పోగొట్టేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు కార్యక్రమం ద్వారా సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేస్తున్నారని, ఈ క్రమంలో మహిళలకు వైఎస్ ఆసరా కార్యక్రమం అండగా నిలిచిందని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ మరియు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం ఆర్డీఓ కార్యాలయం ప్రాంగణంలో 4వ విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ మరియు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మురళీధర్ మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గ పరిధిలో మహిళలకు వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా 7,451 మహిళలకు 5,06,00,000 రూపాయల మేర లబ్ధి చేకూరుతుందని తెలిపారు. మహిళల సాధికారత మరియు ఆర్థిక అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆశీర్వదించి వైసీపీ విజయానికి సహకరించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మ, గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్, వైసీపీ నాయకులు గోపాల్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ సార్. మీరందరూ కూడా పెద్దలు మా వాళ్ళకి దయచేసి పాలాభిషేకం జరుగుతున్నది. కొద్దిసేపు చూడండి. అందరూ కూడా మీ అందరి తరఫున కూడా ఇక్కడ అలాగే పత్రికా విలేకరులకు, అధికారులకు అందరికీ మరొకసారి నేను 75,000 రూపాయలు మంజూరు చేస్తున్నారు సార్. ఈ పథకం ద్వారా పాలకులు ఉంటే ఏ రకంగా పేదరికాన్ని సమూలంగా కంట్రోల్ చేస్తూ
ఏ రకంగా వెలుగులోకి తీసుకొస్తారో మీ అనుభవపూర్వకంగా మీకు అర్థమై ఉంటుంది. మీరు బేరేజ్ వేసుకోండి మంచి మనసుతో. గతంలో ఎలక్షన్ టైంలో మాత్రమే మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ అనే ఒక బిస్కెట్ వేశారు. బిస్కెట్తోనే ఆయన ఆశీర్వదిస్తారని భ్రమపడ్డారు. విజ్ఞతులైనటువంటి మహిళలందరూ గొప్ప గుణపాఠం చెప్పారు. మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతా తిరిగారు. తను పరిపాలించే రాష్ట్రాన్ని సమూలంగా తిరిగారు. అన్ని గ్రామాలు తిరిగారు. ముఖ్యంగా మన గూడూరుకు వచ్చినప్పుడు ఆయన ప్రజా సంకల్ప యాత్రలో ఎంతో గొప్పగా జరిగింది. గూడూరు మీరందరూ ఆశీర్వదించారు. ఆయన నడుచుకుంటూ పోతుంటే చాలా మంది అక్క చెల్లెమ్మలు మరి పొదుపు మహిళలు ఇబ్బంది పడి పొదుపు సాగించలేకపోతున్నాం సార్, కొనసాగించలేకపోతున్నాం, అప్పులు పాలైపోయాం, కుటుంబాన్ని లాక్కొని రాలేకపోతున్నాం, ఇంక ఏం పొదుపు కడతామని ఆయనకి మొరపెట్టుకోవడం జరిగింది. పక్కన పెద్దలు గోపాలు మేమంతా కూడా ఆయనతో పాదయాత్రలో ఉన్నాం. స్ఫూర్తి సేవా సంస్థ సభ్యుల సహకారంతో నిరంతరం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నామని స్ఫూర్తి సేవా సంస్థ సభ్యులు తెలిపారు. స్ఫూర్తి సేవా సంస్థ సభ్యులు కొండూరు సత్యనారాయణ రాజువారి తల్లి రాజేశ్వరమ్మ 13వ వర్ధంతి సందర్భంగా గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇంద్రనగర్ సమీపంలో ఉన్న చవట గిరిజన కాలనీలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని ఏందినా నగర్ సమీపంలో ఉన్న చవట గిరిజన కాలనీలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న స్ఫూర్తి సేవా సంస్థ సభ్యులు మాట్లాడుతూ స్ఫూర్తి సేవా సంస్థ ప్రారంభించిన నాటి నుండి సభ్యులు ఎంతో సహకారం అందిస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు అవకాశం కల్పిస్తున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈ సంస్థ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు పేద ప్రజలకు చేసే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవా సంస్థ సభ్యులు దామోదర రాజు, పురందర రాజు, పురుషోత్తం రాజు, లక్ష్మీనారాయణ రాజు, సుధాకర్ రాజు, సురేందర్ రాజు, కృష్ణంరాజు, దయాకర్ రాజు, విజయ్ భాస్కర్ రాజు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులైన స్ఫూర్తి సేవా సంఘ సభ్యులకు, అదేవిధంగా ఈరోజు అన్నదానం దాతృత్వం వహించిన సత్యనారాయణ రాజు గారికి, అదేవిధంగా అందరికీ కూడా నా నమస్కారములు. ప్రెసిడెంట్ దామోదర్ రాజు గారికి, సెక్రటరీ బాలకృష్ణరాజుకి, ఇతరులకు కూడా నమస్కారములు. ఈ స్ఫూర్తి సేవా సమితి స్థాపించినప్పటి నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు రాజేశ్వరమ్మ 13వ వర్ధంతి సందర్భంగా మన సత్యనారాయణ రాజు గారు, వాళ్ళ తమ్ముడు విజయ్ భాస్కర్ రాజు బ్రహ్మాండంగా భోజనాలు అరేంజ్ చేశారు. 200 మందికి అరేంజ్ చేశారు. అదేవిధంగా వాళ్ళ అమ్మ 2011లో శివరాత్రి రోజు పరమపదించారు. ఆమె నిరక్షరాస్యులైన పిల్లలను చాలా బాగా చదివించారు. ఆయన సత్యనారాయణ రాజు BABL, ఆయన తమ్ముడు భారతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ విజయ్ భాస్కర్ రాజు. అదేవిధంగా వాళ్ళ గోవిందరాజు వాళ్ళ నాన్న చాలా సేవా దృక్పథం కలవాడు. అనేక మందికి సహకారం చేసినాడు. వాళ్ళందరికీ కూడా బాగా కృతజ్ఞత, మా స్ఫూర్తి సేవ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. తర్వాత ఈ స్ఫూర్తి సేవ సంస్థ ఇంకా దినదినాభివృద్ధి చెందాలని భావిస్తూ ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని భావిస్తాం.
ఇవే బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.